బీసీలం అంతా ఏకమై కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను మీరు అమలుపరుస్తారని హామీ ఇచ్చిన దాన్ని నెరవేర్చాలని బీసీ కులాల ప్రతినిధులం అదేవిధంగా సంఘాల నాయకులు ఈ రోజు ఈ ఇందిరా పార్క్ కాడ ధర్నా ఏర్పాటు చేయడం కారణం ఏంటంటే మొన్న మీరు ఆర్డినెన్స్ అనేది తీసుకొచ్చి దాన్ని ఏదో చేద్దామని చూస్తున్నారు, ఎన్నికలు జరుపుదామని చూస్తున్నారు. కానీ స్థానిక సంస్థలు ఎన్నికలు జరపకుండా దాదాపు 18 నెలలైనా మేము అందరం ఓపిక పట్టుకున్నది దేనికోసం అంటే మీరు కులగణన చేస్తున్నారు, మా కులాల లెక్కలు చూపిస్తారు, ఏ కులం వాటా ఎంత ఉన్నదని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎదురు చూస్తున్న తరుణంలోనే వీరు అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపిస్తే మేము సంతోషపడ్డాం. మాకు రిజర్వేషన్లు వస్తేమో 42% అని కానీ నైజాంతా మాకు కావాల్సింది పక్కా చట్టబద్ధత కావాల్సిందని ఈ రోజు అందరం ఇందిరా పార్క్ కాడ ఈడ వార్డు బల నుంచి సర్పంచ్లం, ఎంపీటీసీలం, జెడ్పీటీసీలం, అదేవిధంగా మాది కార్పొరేషన్ చైర్మన్లు, అదేవిధంగా కార్పొరేటర్లు అందరం ఎమ్మెల్యేలం, ఎంపీలం కలిసి ఒక వేదిక మీదకి వచ్చి మా సమస్య 42% బీసీలకు రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించినాకనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి మేము డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వం ఏర్పడ్డది మీరు ఈ ప్రభుత్వం ఏర్పడే ముందు కూడా మాకు సర్పంచ్లకు ఒక హామీ ఇచ్చారు. మేము అధికారంలోకి రాగానే మేము సర్పంచ్లని దర్జాగా గౌరవం ఉండేటట్టు చూస్తామని చెప్పారు. కానీ మీ ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతున్నా మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించకుండా మమ్మల్ని అరికోస తీపిస్తున్నారు. మేము బిల్లులు అడిగితే తీసుకుపోయి పోలీస్ స్టేషన్ పెడుతున్నారు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో మేము సర్పంచ్ల బిల్లులు అడిగితే జిల్లాకు ఒక 4 తీవ్రవాదుల లెక్క మా పోలీస్ స్టేషన్ లో పేర్లు ఉంటున్నాయి. మమ్మల్ని ఈ రోజు ఈ సభ పెట్టుకునే కాడికి కూడా వస్తే ఈ సభలో మేము ఈ ఫోరంలో ఉన్నందుకు ఇక్కడ డీసీపీ గారు కూడా ఆమె ఈ సుర్వ్యాదే అంటే ఆయన వస్తే ఏదో డిస్టర్బ్ అవుతుంది, ఈ సర్పంచ్లంతా పోయి ఏదో సెక్రటరీ కాడికి పోయి ముట్టడిస్తారని ఒక అపోహ కల్పించి మమ్మల్ని ఇబ్బంది పెడుతందుకు చూస్తున్నారు. మేము ఇలా ప్రధానంగా ఈడ జరగవలసింది బీసీలకు 42% రిజర్వేషన్ చట్టభద్రత కల్పించాలనే అంశమే కానీ మేము మాట్లాడేది సర్పంచులం. అందుకే ఓపిక ఉన్నాం. మేము సర్పంచులం ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మేము 18 నెలల నుంచి గ్రామ పంచాయతీలకు చిల్లే డబ్బులు కూడా ఇవ్వకుండా ఊకున్నాం. అదేవిధంగా గ్రామాలలో మేము పెట్టిన మొక్కలకు కూడా నీరు పోయని పరిస్థితిలో ఉన్నది ఈ గ్రామ పంచాయతీ. అదేవిధంగా గ్రామాలు అపరిశుభ్రంగా పేర్కపోయి అనేక మంది గ్రామ ప్రజలు అంటువ్యాధులకు బారిన పడి అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. అయినా కానీ మేము ఓపిక పట్టుకున్నాం. అయ్యా మిమ్మల్ని అడుగుతున్నాం, మీరు ఇచ్చిన హామీలలో మా సర్పంచులను మీరు గౌరవంగా చూస్తున్న దానికి పోలీస్ స్టేషన్ లో పిలిచి మమ్మల్ని కింద కూర్చోబెట్టడమేనా రేవంత్ రెడ్డి గారు? కాబట్టి ఇలా మేము అడుగుతున్నాం, మా సర్పంచుల సంఘం పక్షాన మా సర్పంచుల పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా ఇంకా మమ్మల్ని ఎంతమంది సర్పంచులను చంపేస్తారని చూస్తున్నాం. ఈ ప్రభుత్వము వచ్చిన సంధి సర్పంచులు దాదాపు 13 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా కానీ చలనం లేకుండా ఉన్నది. మా సర్పంచులు ఆత్మహత్య ఈ ప్రభుత్వ హత్యనే చేపిస్తున్నది. కాబట్టి ఇది ప్రభుత్వ హత్యగా భావిస్తాం. కాబట్టి ఇప్పటికీ మా సర్పంచులం, మా మాజీ సర్పంచులం మీరు చట్టభద్రత కల్పించకుండా ఎన్నికలు పోతే మా సత్తా ఏందో తాజా మాజీ సర్పంచులం అంతా చూపిస్తాం. కాబట్టి ఇవాళ ఈ వేదిక మీద ఉన్న పెద్దలు కూడా ఆలోచించాలి. మా గురించి కూడా మేము రాష్ట్రంలో ఉన్న 12,769 మంది సర్పంచులు ఉన్నాం. సర్పంచ్ ఏ గ్రామంలో పోయినా ఏ గ్రామంలో సర్పంచ్ని అడిగినా పెండింగ్ బిల్లులు అనేది ఉన్నది. ఆ పెండింగ్ బిల్లుల పరిష్కారం అనేది కనీసం మాది మాట్లాడండి, మా సమస్యను కూడా మీరు పరిష్కారం. మేము కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కానీ రిజర్వేషన్ల మీద గెలిచిన సర్పంచులు అప్పులు చేసి వడ్డీలకు తెచ్చి అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 6 ఆత్మహత్యల పైన కూడా మీరందరూ మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. ఈ అవకాశం ఇచ్చిన
బీసీపీఎఫ్ పోరానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ.